ఇది విచిత్రమైన చోటుగా ఉంది. ఎందుకని ఇక్కడికి నన్ను పిలుచుంటారు? ఎనీబడీ దేర్? నాకు సర్ప్రైజ్ దీని వెనకే ఉందనుకుంటాను. హౌ ఎక్సైటింగ్! I should check it out. సరే గాని ఏంటిది? కరణ్, లిజన్ కరణ్, ఇట్స్ నాట్ ఫనీ ఎనీమోర్. నువ్వు ఎక్కడున్నావు? సరే ఆడుకున్న చాలు, నువ్వు ముందు బయటికి రా. ఈ ల్యాప్టాప్లో అబ్బాయిని చూడు, ఎంత అందంగా ఉన్నాడో. మీరిద్దరు వచ్చారంటే ఊరంతా మిమ్మల్నే చూస్తారు. ఆ పక్కింటి రంజు అమ్మగారు నా కూతుర్ని అల్లుణ్ణి కలిసి చూశారంటే కుళ్ళుతో చచ్చిపోతుంది. మమ్మీ, ఇప్పుడు నాకు దానికంతా టైం లేదు. మాకు షూట్ ఎనీ టైం స్టార్ట్ అవ్వచ్చు. ఆ మోడల్ డ్రెస్కి ఫైనల్ టచ్ నేనే ఇవ్వాలి. ముందు నీ జీవితంలో పెళ్లికి ఒక ఫైనల్ టచ్ ఇవ్వు, తర్వాత సంపాదించు, తర్వాత ఊరు తిరుగు, తిను, సంతోషంగా పెళ్లి చేసుకొని కెనడాలో వెల్ సెటిల్డ్ అవ్వు. వేసుకో. వెల్ సెటిల్డ్ ఇన్ కెనడా. సరే, కెనడా వదిలే, వెల్ సెటిల్డ్ ఇన్ ముంబై కూడా ఓకే. మ్యామ్, మీరు ఇక్కడున్నారేంటి? ఎందుకు? ఏమైంది? అరే తొందరగా బయలుదేరండి మేడం, వాళ్ళు వచ్చేసారు. ఓ మై గాడ్, వాళ్ళు వచ్చారా? ఫోటో షూట్ కి అన్ని రెడీ అయిపోయాయి మేడం. సరేరా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి నువ్వు మెహర్ అని దీని చుట్టూ తిరుగుతున్నావు? నా కూతుర్ని జీవితంలో సెటిల్ అవ్వనివ్వవా? నువ్వు ముందు వెళ్ళి క్యాలెండర్ గర్ల్స్ ని కలుసుకో. వెళ్ళు, మెహర్ ఇప్పుడే వస్తుంది. నువ్వురా, వచ్చి కూర్చో, అబ్బాయిల్ని చూడు. మమ్మీ, లైట్స్ ఆఫ్. సో గర్ల్స్, ఆల్రెడీ ఇప్పుడు మాకు చాలా టైం అయింది. మనం ఇప్పుడు బ్రేక్ తీసుకుందామా? మీరందరూ వెళ్ళి కాస్ట్యూమ్ని చేంజ్ చేయండి, దాని తర్వాత చెప్తాము. మేకప్ వాళ్ళంతా వచ్చేస్తారు, మీరు కాస్త వెయిట్ చేయండి. మేకప్ చేసుకుని తప్పించుకోవాలనా? అన్నట్టు షూట్ బాగానే జరిగింది. థ్యాంక్ యూ. యా, ఓకే, బాయ్. 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 అన్న, నాకు ఒక టీ ఇవ్వండి. నాకు నీళ్ళు. నాకు కావాలి. ప్రథమ్, మెహర్ ఎక్కడా? మ్యామ్, వాళ్ళ అమ్మగారితో హోటల్ లాబీలో చూశాను, ఆ తర్వాత చూడలేదు. వాట్? నేను ఎక్కడికి వెళ్ళింది? కానీ వాళ్ళ అమ్మ చాలా కామెడీ కదా. ఎప్పుడు చూడు పెళ్లి కొడుకులు ఫోటోలు చేతిలో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. నిజమే, వాళ్ళమ్మ క్యూట్ గా ఉంది. సరే, మన నెక్స్ట్ కాస్ట్యూమ్ ని మెహర్ రెడీ చేశాడా? వెయిట్, లెట్ మీ కాల్ హర్. నాట్ రీచబుల్. ఈరోజు వదిలేస్తే పెళ్లి చేసుకుంటారనుకుంటా. ఇట్స్ వియర్డ్. తను ఎప్పుడు ఇలా చేయదే. ప్రతాప్, చెక్ చేయి, తను ఇప్పుడు కూడా అమ్మతో హోటల్ లాబీలో ఉందేమో. అలాగే మ్యామ్, చూసొస్తాను. ఇక్కడ చూడండి, మెహర్ మామ్. హాయ్ ఆంటీ. హలో ఆంటీ, మెహర్ ఎక్కడా? ఇక్కడికి రాలేదా? లేదే. లేదే. కానీ రెస్టారెంట్ నుంచి తిన్నగా ఫోటో షూట్కి వస్తారని చెప్పింది. తనకి ఫోన్ కూడా వెళ్ళటం లేదు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఏంటి రెస్టారెంట్? మెహర్ ఎక్కడున్నాడు? ఆ ఫోటోలో ఉన్న అబ్బాయిని చూడ్డానికి వెళ్ళింది. మెహర్ అబ్బాయికి ఫోన్ చేసింది, తను వెంటనే కలవాలని చెప్పాడు. ఎక్కడికి? లిటిల్ ఇండియా రెస్టారెంట్, ఆర్కే రోడ్లో. హలో మ్యామ్, తింటుంటే టేస్ట్ బాగుందండి, ఎంజాయ్. ఆవిక్. సుశాంత్ సార్, మీరు ఇక్కడ ఎలా? ఏ, నా రెస్టారెంటు ఎప్పుడైనా వస్తాను, ఎప్పుడైనా వెళ్తాను. అబ్బాయి ఏం లేదు సార్, సారీ సార్. హాయ్, వెల్కమ్. టేబుల్ ఫర్ 6? లేదు, ఒకరి కోసం ఇక్కడికి వచ్చాం. ఎవరిని? నా కూతురు మెహర్ మీ రెస్టారెంట్కి రావాలని వచ్చింది. బ్లాక్ డ్రెస్, డైమండ్ ఇయర్ రింగ్స్ వేసుకొని ఉంటుంది. తను ఎక్కడా? తినే మెహర్.
ఒంటి గంటకి ఇక్కడికి ఎవరితోనో మాట్లాడడానికి వచ్చింది. ఆ అబ్బాయి పేరు కూడా శర్మన్ అని చెప్పింది. యాక్చువల్గా నేను ఈరోజు ఈవిడ చూడలేదు. ఎందుకైనా మంచిది స్టాఫ్ అని అడుగుతాను. ఎక్స్క్యూజ్ మీ, ఆల్ ఆఫ్ యూ కమ్ హియర్. ఈ ఫోటో చూడండి. ఈ అమ్మాయిని ఎప్పుడన్నా చూసారా? అవును సార్, నేను చూశాను సార్. ఎప్పుడు చూసారు? మధ్యాహ్నం 1 గంటకు. కానీ ఏంటి సరిగా చెప్పండి. అమ్మ ఇంకా ఇంటికి రాలేదు తెలుసా? ఫోన్ ఆఫ్ వస్తుంది. అది కాదండి, రెస్టారెంట్లోకి తను రాలేదు, బయట నుంచున్నారు. ఆ తర్వాత ఒక బ్లాక్ కార్ వచ్చింది, అందులో ఎక్కి వెళ్ళిపోయారు. అయితే మా అమ్మాయి ఎక్కడ? మసాలా వేయడం మర్చిపోయావా? సార్కి తెలిసి నీ పని అంతే. ఎందుకు కోపడుతున్నారు? ఇంకా 2 గంటల్లో అన్నీ వచ్చేస్తుంది. 2 గంటల్లో అన్నీ వస్తుంది. సరే ఓకే. ఇంకా ఈ బియ్యము గోదంతా లోపల పెట్టండి, సరేనా? ఇంకా ఎలా ఇవన్నీ పైకి కిందకి అయ్యాయి? తర్వాత నెయ్యి నూనె ఇచ్చేవాడి దగ్గరికి మాట్లాడేసి వస్తా, సరేనా? సరే. జాగ్రత్త చూసుకో. త్వరగా వీటిని సరైన చోట ఉంచుదాం. త్వరగా అది అయిపోయిందా? ఏంటిది? ఏంటది? సార్, లోపల శవం ఉంది. శవం లోపలికి ఎలా వస్తుంది? ఎవరిని? సార్, నిజంగానే చెప్తున్నాం, మేము కళ్ళారా చూసాము. సార్, అమ్మాయి కోసం వెళ్తే శవం ఉంది సార్ వెనకాల. ఒకవేళ అది నా కూతురేమో. ఆంటీ ప్లీజ్, ఆలోచన వద్దు. బాడీ ఎక్కడుంది? ఇందులోనే సార్. అంటే మీకు ఈ అమ్మాయి ఎవరో తెలీదా? లేదు. ఈ అమ్మాయిని మీరు కూడా ఇప్పుడే చూస్తున్నారా, లేక ఇంతకుముందు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చిందా? సార్, దాని గురించి మాకేం తెలీదు. ప్రామిస్గా సార్, వీళ్ళ గురించి నాకేమీ తెలీదు. లేదు సార్, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదండి. మీరెవరు? సార్, నేను ఈ రెస్టారెంట్ మేనేజర్ని. ఇంకా ఈ రెస్టారెంట్కి నేను ఓనర్ని. సరే సార్, మేము బయలుదేరొచ్చా? మీ మెహర్ని వెతకాలి. అయితే నా కూతురు కనిపించలేదే. శర్మన్ చూడ్డానికి నేను ఎందుకు పంపించుండాలి? శర్మన్ అంటే ఈ శర్మన్ ఎవరు? తను శర్మన్ని చూడ్డానికే వెళ్ళింది. పెళ్లి విషయంగా వాళ్ళిద్దరు కలవడానికి అరేంజ్ చేశాం. సరే, మీరు మాకు మెహర్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. అలాగే శర్మన్ గురించి మీకేం తెలుసో అవి కూడా చెప్పండి. ఎస్ సార్, మేము అన్ని డీటెయిల్స్ సిఐడి బ్యూరోకి ఇస్తాం. థ్యాంక్ యూ సార్, అది మా బాధ్యత. ఈ మధ్య తమ బాధ్యతని ఎందరో మర్చిపోతూ ఉన్నారు. ఆల్రెడీ మీ టీంలో ఒకరు మాయమైపోయారు. అయినప్పటికీ మీరు ఈ కేసులో హెల్ప్ చేస్తున్నారు. మీ సహాయానికి చాలా థ్యాంక్ యూ సో మచ్. సార్, వాడి పేరు కరణ్ సార్. వాడినే చూడడానికి వెళ్ళాను. ఆ తర్వాత లీనా కరణ్ని కలవడానికి ఎక్కడికి వెళ్ళారు? వాడి దగ్గర నేను అడిగి ఉండాలి సార్. చూడండి ప్రకాష్ జీ, కొంచెం ధైర్యంగా ఉండండి. ఒకవేళ లీనా హత్యతో కరణ్కి సంబంధం ఉంటుందా? సార్, నా కూతురు మెహర్ గురించి డీటెయిల్స్ ఏమీ తెలియటం లేదు. నాకు చాలా భయంగా ఉంది. ఒకవేళ నా కూతురికి... మెహర్ ఒక అతన్ని కలవడానికి వెళ్ళాడన్నారు కదా, అతని పేరేంటో తెలుసా? అది శర్మన్. తను శర్మన్కి నా ముందే ఫోన్ చేసింది. తర్వాత శర్మన్ బ్లాక్ డ్రెస్ ఇంకా డైమండ్ ఇయర్ రింగ్స్ వేసుకొని రమ్మన్నాడు. తర్వాత లీనా సార్ బ్లాక్ డ్రెస్ డైమండ్ ఇయర్ రింగ్ వేసుకుని వెళ్ళింది. కరణ్ శర్మను వేరే వేరే వాళ్ళ, కానీ ఇద్దరు అమ్మాయిల్ని ఒకే గెటప్లో రమ్మన్నారా? ఇంతకీ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ఎవరిదంటే? అది శుభబంధన్.com. శుభబంధన్.com. లీనాని కరణ్ని ఇదే వెబ్సైట్లోనే చూశాను. అవునా? శుభబంధన్.com. అతని ఫుల్ పేరేంటి? కరణ్ కుమార్. శర్మన్. ఎస్. చూడ్డానికి వీళ్ళిద్దరూ మంచి కుటుంబానికి చెందిన వాళ్ళ ఉన్నారు సార్. ఫ్రెడీ నిఖిల్ కింద ప్రొఫైల్లో నెంబర్స్ ఇచ్చారు కదా, వాళ్ళకి ఫోన్స్ చేయండి. సార్, కరణ్ ఫోన్ ఆఫ్ వస్తుంది. సార్, శర్మన్ ఫోన్ ఆఫ్లో ఉంది సార్. సార్,
మెహర్ ఇంకా రాలేదని నేను ముందు మెహర్ నెంబర్కే ఫోన్ చేశాను, కానీ తన ఫోన్ ఆఫ్ చేసి ఉంది. తర్వాత నేను శర్మన్ నెంబర్కి ఫోన్ చేశాను, కానీ తన ఫోన్ కూడా ఆఫ్ చేసే ఉంది. ఈ కరణ్ శర్మనల్ గురించి మనం తెలుసుకోవాల్సిందే. ఒకే గెటప్లో ఇద్దరు అమ్మాయిల్ని రమ్మన్నారు. ఒకే సమయంలో ఇద్దరు ఒకేలా నడుచుకోవడం ఏమీ యాదృచ్ఛికం కాదు. ఒకరు చనిపోయారు, ఇంకొకరు మాయమయ్యారు. అన్నట్టు ఆ ప్రొఫైల్స్లో ఈ కుర్రాళ్ళు పనిచేస్తున్న వాళ్ళ కంపెనీస్ ఫోన్ నెంబర్స్ ఉంటాయి కదా, వాటికి ఫోన్ చేసి చెక్ చేయండి. హలో, ఢిల్లీ సొల్యూషన్. జేపీ కాల్ సెంటర్. మేము సిడీస్. మీ ఎంప్లాయీ శర్మన్ ఎస్ తాలూకా పూర్తి వివరం కావాలి. మీ ఎంప్లాయీ కరణ్ గురించి మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి. ఈరోజు ఆఫీస్కి వచ్చారా? నాకు అతనితో మాట్లాడాలి, ప్లీజ్, అర్జెంట్. ఏంటి సార్? ఆరోగ్యం పాడైపోయి జూన్ 2013లోనే తను చనిపోయాడంట సార్. ఏంటి, వీడు 2013లోనే చనిపోయాడా? అవును సార్. అలా ఎలా జరుగుతుంది సార్? శర్మ చనిపోవడం 10 నెలలు అయిపోతుంది. అరే దేవుడా, మెహర్ మాట్లాడినా ఆ అబ్బాయి ఎవరై ఉంటాడు? సార్, కరణ్ మరియు శర్మన్ చనిపోయి ఉంటే లీనా మరియు మెహర్ని కలవాలని ఎవరు పిలుస్తారు? అంటే బహుశా హంతకుడు చనిపోయిన వాళ్ళ గుర్తింపుల్ని వాడుకుని ఈ అమ్మాయిల్ని ట్రాక్ చేశాడన్నమాట. రెడీ, ఓపెన్ చేయి. ఎన్ని మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ ఉన్నాయో అందరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీషియల్స్ని మన బ్యూరోకి రమ్మని చెప్పు. అదేవిధంగా ఆ వెబ్సైట్స్లో ఎన్ని మెయిల్ ప్రొఫైల్స్ ఉన్నాయో అందరి కాంటాక్ట్స్ ఉంటాయి, వాళ్ళకి ఫోన్ చేసి అందరినీ క్రాస్ చెక్ చేయండి. ఖచ్చితంగా హంతకుడు ఇప్పుడు కూడా ఎవరో ఒకరు గుర్తింపును వాడుకునే అవకాశం ఉంది. తారికా, లీనా శరీరం మీద ఉన్న గాయాలు ఏ పక్షి వల్ల ఏర్పడ్డాయో దాని యొక్క ఉమ్ము ఆ గాయం మీద ఉంటుంది. అది వెంటనే చెక్ చేయి. అవును సార్, వాటినే టెస్ట్ చేస్తున్నాను. కానీ సార్, వీళ్ల మీద దాడి చేసిన ఆ మృగమో లేదా పక్షినో చాలా కామ్గా చేసింది. ఇది చూడ్డానికి ఎలా ఉందంటే మొత్తం గాయాల్ని కొద్ది కొద్దిగా ఈ శరీరంలోకి చెక్కినట్లుంది. కరెక్ట్గా చెప్పావు. తర్వాత కాలు చివర ఏదో ఇరుక్కును ఉంది కదా, అది ఎవరో ప్లాన్ చేసి అతికించినట్టుగా ఉంది. నేను దీన్ని వదిలిపెట్టను అని చెప్తున్నట్టుగా అతికించబడి ఉంది. ఓ, అది ఇదేనా? ఏం చేస్తున్నారు? దయా, లీనా శరీరంలోకి ఏదో గుచ్చినట్టు ఉందన్నారు కదా. జీనస్ బర్మిక్ లోపస్ అని చెప్పబడే సలైవా గుర్తింపులున్నాయి. జీనస్ బర్మిక్ లోపస్. అవును, ఇదేంటి తారిక? నిఖిల్, ఇదొక కోడి డిఎన్ఏ. కోడి యొక్క డిఎన్ఏ అంటే తన శరీరం మీద ఉన్నవి కోడి ఏర్పరిచిన గాయాలా? చూడ్డానికి అలానే కనిపిస్తుంది. ఖచ్చితంగా. ఆమె వేలి కొనల మధ్య ఏదో పెసరలాగా అంటుకుని ఉందని చెప్పారు కదా, ఏదో పిండి పదార్థం లాగా. మీరు అనుకుంటున్నట్టుగా అది పిండి కాదు, అది ఒక తినే పదార్థం, ఆహారం. మేత? ఒకవేళ అది కోడి మేత అంటే? ఖచ్చితంగా అదే. అంతేకాదు, అందులో ఇంకో ఆధారం కూడా దొరికింది. ఎండిపోయిన గవ్వలుంటాయి చూసారా, వాటి మొక్కలు. అవి కోడికి వేసే మేతలో చాలా ముఖ్యమైన విషయాలు. కోడికి అది బలమైన ఆహారం. అంటే దాని అర్థం లీనాని ఏదో ఒక పోల్ట్రీ ఫామ్లో ఉంచారు, అది కూడా లిటిల్ ఇండియా రెస్టారెంట్ గోడౌన్కి రావడానికి ముందు. అవును సార్, ఎయిర్పోర్ట్కి శ్రేయ కూడా వెళ్ళింది. కాసేపట్లో కరణ్ శర్మ ఫ్యామిలీస్ని బ్యూరోకి తీసుకొచ్చేస్తారు. ఓకే సార్, ఓకే. ఫ్రెడీ, ఇంతవరకు ఎంతమంది దొరికారు? ఆ అంతకుడు ఎన్ని ఐడీస్ వాడాడు? అది వెతికే పనిలోనే మేము ఉన్నాం సార్. వీళ్ళందరూ లీడింగ్ మ్యాట్రిమోనీస్ తాలూకా ఓనర్స్. ఇతను మిస్టర్ వ్యాస్, ఇంకా వీళ్ళీనా. హలో. హలో సార్, ఇది చెప్పడానికి మాకే దారుణంగా ఉంది. ఒక వ్యక్తిని చంపడం కోసం మ్యాట్రిమోనీ సైట్నే ఉపయోగించుకున్నారు సార్. అందుకే మిమ్మల్ని మేము రమ్మన్నాం. అప్పుడే ఆ హంతకుడిని కనిపెట్టగలం.
అవును సార్, ఎక్కువ చిన్న చిన్న మ్యాట్రిమోనీ యాప్స్ లాంటివి మాతో లింక్లో ఉన్నారు. హంతకుని పట్టుకోవడానికి పూర్తి సహాయం చేస్తున్నాం. సంతోషం. కాసేపటి క్రితం ఒక వెబ్సైట్లో ఆ పేరు ప్రొఫైల్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఆ తర్వాత అదే పేరు అదే నెంబర్తో అది రెండోసారి ఇంకొక వెబ్సైట్లో ఓపెన్ అయింది. ఓకే సార్, మీరు అడిగినట్లు ప్రొఫైల్ని షార్ట్ లిస్ట్ చేసి పంపిస్తాను. థ్యాంక్ యూ. రండి సార్. తను కరణ్ భార్య నీత, అతను శర్మన్ తమ్ముడు విక్రాంత్. హలో సార్. మా ఆయన చనిపోయి 2 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు కూడా ఆయన ఐడి యూజ్ చేస్తున్నారా? అవునండి సార్. ఇప్పుడు దాకా నా బ్రదర్ శర్మన్ ఏ ఒక్క డీటెయిల్స్ని కూడా మ్యాట్రిమోనీలో అప్డేట్ చేయలేదు. ఒకవేళ అలా వేసినప్పటికి కూడా ఆ ప్రొఫైల్ని ఎవరు యూజ్ చేయగలరు, అది కూడా అతను చనిపోయిన తర్వాత? చూడండి, ఆ హంతకుడు శర్మన్ ఐడెంటిటీని తన స్వార్థం కోసం వాడుకుంటున్నాడు. తప్పకుండా ఏదో ఒక కామన్ ప్లేస్ ఉంటుంది. అటువంటి ప్లేస్లో మీట్ అయినందువల్లే వీడికి అన్ని విషయాలు తెలిసాయి. కానీ సార్, ఇందులో కామన్ గా ఏముంది? శర్మ అనే పేరుతో మా హస్బెండ్ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరూ లేరు. అదేలాగా వాళ్ళిద్దరూ కలిసి ఏ పని చేసింది లేదు సార్. అలా కాకపోతే ఒకవేళ శర్మన్ కరణ్ ఒక కామన్ ప్లేస్కి వస్తూ పోతూ ఉండొచ్చుగా. ఏదైనా కాఫీ షాప్, జిమ్, క్లబ్. సార్ గుర్తొస్తుంది, రెడ్ ఓషన్ క్లబ్. మా హస్బెండ్ కూడా క్లబ్లో మెంబరే. మా బ్రదర్ కూడా ఆ క్లబ్లోనే మెంబర్గా ఉన్నారు. ఓ, అంటే శర్మన్ అండ్ కరణ్ ఫుల్ డీటెయిల్స్ వాళ్ళు ఈ క్లబ్కి వచ్చిన తర్వాతే వాడికి తెలిసింది. డెఫినెట్గా ఈ హంతకుడు ఆ క్లబ్లో మెంబర్ అయి ఉంటాడు. ఎక్కడుంది రెడ్ ఓషన్ క్లబ్? ఇది 3వది పౌల్ట్రీ ఫామ్. ఇంకా 2 ప్లేస్లో వెతకాలి. సార్, మీరు ఏం వెతుకుతున్నారు? ఏం కావాలి? ఒక అమ్మాయిని హత్య చేశారు. తన హత్య ఏదో ఒక పౌల్ట్రీ ఫామ్కి సంబంధించింది. మాకు తన బాడీ లిటిల్ ఇండియా రెస్టారెంట్లో దొరికింది. ఇది తన ఫోటో. ఈవిడ్ని చూసారా? సార్, నేను చూడలేను సార్. చనిపోయిన వాళ్ళని నేను చూడలేను. సరే, ఇది ప్రాణాలతో ఉండేవాళ్ళు. ఈవిడ్ని చూడండి. తన పేరు మెహర్. మీకు తెలిసిందా? లేదు సార్, ఇంతకుముందు ఈ అమ్మాయిని ఎక్కడా చూడలేదు. నిజం చెప్పాలంటే నా భార్యని తప్ప పరా అమ్మాయిని నేను ఎప్పుడు చూడను సార్. అది కూడా మంచిదే. అలాగే నువ్వు కూడా మమ్మల్ని పట్టించుకోకుండా కాస్త విచారించనివ్వు, ఓకే? మీ అందరినీ కలవడం కోసం 2 కిట్టి పార్టీస్, 3 బ్యూటీ పార్లర్ అపాయింట్మెంట్, తర్వాత ఒక చారిటీ ఫంక్షన్ షెడ్యూల్ని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. కొన్నిసార్లు అలాగే ఉంటుంది. ఎలాగో మీరు ఇక్కడికి వచ్చారు కదా, మా ప్రశ్నలకు కూడా ఆన్సర్ ఇవ్వండి. అడగండి. ఏం అడగాలి? మేం మీ క్లబ్లో ఉన్న కొంతమంది మెంబర్స్ గురించి తెలుసుకోవాలి. 6 నెలలుగా మా క్లబ్ మూసే ఉంది. ఇప్పుడు ఆ విషయం తెలుసుకొని మీరేం చేస్తారు? ఇలా చూడండి, మీ క్లబ్లోని ఈ 2 మెంబర్స్ కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోయారు. వీళ్ళ గురించి తెలుసుకోవాలి. అవును, కానీ వాళ్ళ చావుకి నాకు సంబంధం ఏంటి? వీళ్ల మరణాలే కాదు, ఈ మధ్య 2 అమ్మాయిలు కూడా చనిపోయారు. హంతకుడు ఆ హత్యలు చేయడానికి ముందు ఈ ఐడెంటిటీస్నే వాడుకున్నాడు వాళ్ళిద్దరితోనూ మాట్లాడడానికి. అందుకిప్పుడు నేనేం చెయ్యాలి? నాకు మీ క్లబ్ మెంబర్స్ డీటెయిల్స్ అన్నీ కావాలి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ చెక్ చేయాలి. మీ క్లబ్ మెంబర్స్లో ఎవరో ఒకరే హంతకుడు అయి ఉంటారని మా అనుమానం. ఓకే, సరే, నేను వెంటనే ఆ 2 మెంబర్స్ లిస్ట్ ఇస్తాను. శ్రేయ, మనం త్వరగా వాడిని కనిపెట్టాలి. వాడి నెక్స్ట్ టార్గెట్ ఎవరో తెలియట్లేదు. ఇంతవరకు 5 ప్రొఫైల్స్ మనకి దొరికాయి. అవును సార్, కరణ్ ఇంకా శర్మన్ ప్రొఫైల్స్ జనమంతర్.com నుంచి డీయాక్టివేట్ అయ్యి 24 అవర్స్ లోగా మేరీషాదీ.comలో యాక్టివేట్ అయ్యాయి. అయితేనే కదా ఇంకో అమ్మాయిని కూడా వాడు వలలో పడేయగలడు. సార్, ఈ ప్రొఫైల్ చూడండి సార్. ఇవి చాలా మ్యాట్రిమోనీలో యాక్టివేట్ అయ్యి డీయాక్టివేట్ అయ్యాయి. 1100595921 115151330001. పూర్వి, ఈ 2 నంబర్లు మనకు కావాలి. వీడే మనం వెతుకుతున్న వాడేమో. వీడికి ఫోన్ చేయి. సార్, హలో. హలో,
మిస్టర్ కేతన్. అవును, మీరెవరు? నేను ఆకాశి కుమార్ మాట్లాడుతున్నా. నేను మీ ప్రొఫైల్ని మేరీషాదీ.com లో చూశాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. చూడండి మేడం, నేరుగా వస్తేనే బాగుంటుంది. మనమిద్దరం కలుద్దాం, ఏమంటారు? ఎక్కడా, ఎప్పుడు? బ్లాక్ డ్రెస్ ఇంకా డైమండ్ ఇయర్ రింగ్ పెట్టుకురండి. బ్లాక్ డ్రెస్ అండ్ డైమండ్ ఇయర్ రింగ్సా? ఓకే. బ్లాక్ డ్రెస్, డైమండ్ ఇయర్ రింగ్స్. సార్, ఇందులో అన్ని మెంబర్స్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. ఇదా సంగతి? ఏమైంది? అంతకుడు దొరికాడా? అంతకుడు కాదు, కానీ క్లూ దొరికింది. ఏంటా క్లూ సార్? ఈ ఫోటో చూడు. ఈ ఫోటోలో క్లబ్ ఫీమేల్ మెంబర్స్ అందరూ బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు అండ్ డైమండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నారు. సార్, ఇది క్లబ్ యొక్క క్లోజింగ్ డే పార్టీ యొక్క ఫోటోగ్రాఫ్స్. అది 6 నెలల క్రితం తీసింది. అంటే పార్టీలో జరిగిన ఏదో ఒక విషయమే ఆ హంతకుడికి ఈ హత్యలు చేయడానికి కారణమై ఉంటుంది. సరే కామిని, 6 నెలల క్రితం ఆ రోజు రాత్రి జరిగిన పార్టీలో మీరేమైనా కొంచెం డిఫరెంట్గా చూసారా? ఐ డోంట్ రిమెంబర్. నేను ఆ పార్టీలో లేను. నా స్టాఫ్స్ ఆ పార్టీని ఆర్గనైజ్ చేశారు. ఐ వాస్ నాట్ ఇన్ ముంబై. సరే, నో ప్రాబ్లం. క్లబ్లోని మెంబర్స్ అందరినీ బ్యూరోకి రమ్మనండి. ఒకవేళ ఆ రోజు రాత్రి జరిగిన విషయాలు వీళ్ళకి తెలిసి ఉండొచ్చు. జేకేఎల్ పౌల్ట్రీ ఫామ్కి ఈరోజు మాకు దొరికిన ఒక అమ్మాయి బాడీకి సంబంధం ఉంది. అక్కడ ఇంకో అమ్మాయి బాడీ కూడా దొరికింది, మెహర్నా. అలాగే హత్య చేయడానికి ఉపయోగించిన ఆయుధం కూడా మాకు దొరికింది. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ఆయుధంలో మాకు హంతకుడి ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. అంటే మీరు ఆ హంతకుడిని ఆ కోళ్ళ ఫారంలోనే కదండి వెతకాలి? అవును, ఆ ఫామ్ హౌస్ యజమానుడే చెప్పాడు. మిస్టర్ ధీరజ్ ఏం చెప్పారంటే ఈ రెస్టారెంట్లో ఉండే అందరికీ ఆ కోడి అంటే చాలా ఇష్టమంట. కానీ దానికి దీనికి బ్రేడ్ సంబంధం? మేమెవరైనా హత్య చేసామా? అది ఇప్పుడు తెలుస్తుంది. మీరందరూ కొంచెం స్వీట్ తీసుకోండి, కేక్ తినండి. కేక్ ఎందుకు సార్? ఇందులో ట్రూత్ సీరం కలిపాము, నిజాన్ని బయటకక్కే కెమికల్. మీరందరూ కాస్త స్వీట్ తీసుకోండి, అంటే కేక్ తినండి. కేక్? ఏం కేకు? ఇందులో ట్రూత్ సీరం కలిపాము, నిజాన్ని బయటకక్కే కెమికల్. చూడు, ఈ కేక్ వల్ల ఏం అవ్వదు. ఆ అమ్మాయి పౌల్ట్రీ ఫామ్లోనే చావలేదు. హత్య చేయబడ్డ ఆయుధం ఎలా దొరుకుతుంది, తర్వాత చేతిరేగలు ఎలా దొరుకుతుంది? భయపడకు. ఓరి నాయనో, కేకే తినకుండా నిజం చెప్పేశావే. ఏమంటున్నారు సార్? అక్కడ హత్య జరగలేదని నీకెలా తెలుసు? అదేమో నువ్వే హత్య చేసావా? లేదు సార్, నేను హంతకుని కాదు సార్. నేను వాడు బెదిరించగా భయపడ్డాను సార్. అందువల్ల చిన్న పని చేసి పెట్టాను సార్. ఏం చేశావు? సార్, అప్పుడు చాలా రాత్రి అయింది. నా ఆర్డర్ ఇచ్చేసి పౌల్ట్రీ ఫామ్ నుంచి తిరిగి వస్తున్నాను. అప్పుడు ఒక వ్యక్తి నా మెడ మీద కత్తి పెట్టి చెప్పాడు, ఈ అమ్మాయి బాడీని మీ రెస్టారెంట్ గుడౌన్లో దాచిపెట్టే, లేకపోతే నీతో పాటు నీ కుటుంబాన్ని చంపేస్తానన్నాడు. అందువల్ల శవాన్ని అక్కడ దాచావు. ఇంకేం చేయను సార్, వైఫ్ పిల్లలు కదా సార్. వాడు చూడ్డానికి ఎలా ఉంటాడు? సార్, చూడలేకపోయాను. చాలా చీకటిగా ఉండింది సార్. వాడి ముఖాన్ని గెడ్డము టోపీతో మూసుంది సార్. కావాలనే మొహాన్ని మూసుకున్నాడు. పౌల్ట్రీ ఫామ్కి రెస్టారెంట్కి కావాలనే మనల్ని ఒకవైపు తిప్పించి వాడి ఆటని వేరే చోట ఆడుతున్నాడు. సార్ నన్ను క్షమించండి సార్. క్షమించాలా? తీసుకురండి వాడిని. సార్ నన్ను క్షమించండి సార్. పూర్వీ టైం 5 అయింది. వాడెప్పుడైనా రావచ్చు. వాడితోనే వెళుతూ ఉండు, మేం వెనకాలే వచ్చి పట్టుకుంటాం. ఓకే సార్.
సార్ కండాలాకి వెళ్ళాలి సార్. చండాలనా? కొంచెం దూరం వెళ్తే అటు పక్కన లెఫ్ట్ తీసుకోవచ్చు. ఓ అలాగా. మరి పూణేకి? చూడు, కండాల తర్వాతే పూనా వస్తుంది. కండాలకు వెళితే నువ్వు పూనాకు వెళ్ళొచ్చు. వెళ్ళు. తిన్నగా వెళ్ళు. ఓకే సార్. సరే. సార్ పూర్వి సడన్గా కనపడట్లేదు. బైక్లో వచ్చినోడే మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి వచ్చాడు. ఖచ్చితంగా పట్టుకోవచ్చు. వాళ్ళు చాలా దూరం వెళ్ళుండారు. అన్ని సిగ్నల్స్ని, టోల్ గేట్స్ని అలర్ట్ చేయండి. ఆఫీసర్ పూర్వి ఫొటోస్ పంపించండి. తను బ్లాక్ డ్రెస్ వేసుకుని ఉంది. తన్ని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ మగాడై ఉండొచ్చు. ఓకే సార్, సిగ్నల్ దొరికింది కానీ కాస్త వీక్ ఉంది. పూర్వి పూర్వి అది పూర్వీ దగ్గర నుంచి దూరంగా ఉన్నట్టుంది. లేదంటే పూర్వీయే చాలా దూరంగా ఉందేమో. ఎలాంటి పరిస్థితిలో ఉందో తెలియడం లేదా? సార్ రండి. సార్, క్లబ్ క్లోజింగ్ డే అప్పుడు ఫోటోగ్రాఫ్స్ తీశారు కదా, ఆ క్లబ్ మెంబర్స్ అంతా వీళ్ళే సార్. మనమందరినీ ఎందుకు సార్ రమ్మని చెప్పారు? గత 3 నెలలుగా నేను ముంబైలో లేను. నిన్నే వచ్చాను. వెంటనే ఈ సమస్య. ఇక్కడ ఏమి జరుగుతోంది? సార్, జరిగిన హత్యలకి మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. చూడండి, ప్రశాంతంగా ఉన్నట్టే. విషయం ఏంటంటే ఈ 2 హత్యలు చేసిన వాడికి మీ క్లబ్ గురించి, క్లబ్లోని మెంబర్స్ గురించి అన్ని విషయాలు తెలిసాయి. ఆ అమ్మాయిని కూడా అచ్చం ఇటువంటి బ్లాక్ డ్రెస్ వేసుకునే కలవడానికి రమ్మని చెప్పాడు. మీరు కూడా అచ్చం ఆ బ్లాక్ డ్రెస్సే, అలాగే చెవులకి డైమండ్ రింగ్స్ పెట్టుకున్నారు. అచ్చం ఇటువంటి డ్రెస్సులు వేసుకునే వాళ్ళని కలవడానికి రమ్మన్నాడు. మీకేమైనా గుర్తుందా? ఏమైనా జరిగిందా డిఫరెంట్గా? ఒక అమ్మాయి ఉండేది సార్, షీబా. ఏమిటి? షీబా గురించి మీకేం తెలుసు? సార్, ఆ రోజు పార్టీలో తనకి కాబోయే భర్తతో భయంకరంగా కోపడింది సార్. ఆ తర్వాత వాళ్ళని చూడలేదు, మేము వచ్చేసాం సార్. పార్టీ జరిగినప్పుడు తను మధ్యలో కనిపించలేదు. సడన్ గా షిబా ఎలా మాయమైపోయిందో తెలియదు. సరే, ఆ పెళ్లి కొడుకు ఈ ఫోటోలో ఉన్నాడా? లేదు సార్, యాక్చువల్గా వాళ్ళు ఈ క్లబ్ మెంబరే కాదు. ఆ రోజు నైట్ సంబంధాన్ని చూడ్డానికి వచ్చారు సార్. మీలో ఎవరికైనా ఆ అబ్బాయి గురించి ఏమైనా తెలుసా? లేదు సార్, ఆ అబ్బాయి గురించి ఏమీ తెలీదు. ఆ పెళ్లి కొడుకుని మనం పట్టుకోవాలి. షీబా, నేను తిన్ని తీసుకొచ్చినందువల్ల నీకు నా మీద కోపం ఏం లేదు కదా? పూర్వి, నా మాట వినిపిస్తుందా? నువ్వు అసలు నా మాట ఎందుకు వినడం లేదు? నాతో మాట్లాడడం లేదు ఎందుకని? అందుకనే దీన్ని నేను తీసుకొచ్చాను. తను అందంగా లేదా? చెప్పు. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సో సారీ. దెబ్బేం తగలేదు కదా? ఐఎమ్ సారీ. నువ్వు రెస్ట్ తీసుకో, నేను తనతో మాట్లాడొచ్చేస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో. నేను లవ్ విషయంలో చాలా కర్కోటకుడిని. నేను ఎవరిని ప్రేమిస్తానో వాళ్ళ ప్రాణాలు తీసేస్తాను. నువ్వు అనుకుంటున్నంత నేనేవి మాయకంలోకి వెళ్ళిపోలేదు. నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను కదా, నాతో నువ్వు ఎలా ఫైట్ చేస్తావు? కావాలంటే నిన్ను హత్య కూడా చేయగలను.
చాలా ఆడేశావు. ఆపు నిఖిల్. పూర్వి, నీకేం కాలేదుగా? ఓకే సార్. వీడు మెంటలీ ఫిట్గా లేడు సార్. ఇలా చూడండి సార్, వీడిని చూడ్డానికి వచ్చిన అమ్మాయిని ఏం చేశాడో చూడండి. మై గాడ్, ఏంట్రా ఇది? నా గర్ల్ ఫ్రెండ్ నన్ను మోసం చేసింది. ఆ రోజు రాత్రి పార్టీలో నన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్పేసింది. నా మొహం చూడడానికి కూడా తనకి ఇష్టం లేదంట. ఇంకెవరినో ప్రేమిస్తున్నానని చెప్పింది. అందుకే ఆ రాత్రి నేను దాన్ని చంపేశాను. కానీ నేను దాన్ని మర్చిపోలేకపోయాను. అందుకని మ్యారేజ్ వెబ్సైట్కి వెళ్ళి ఫేక్ ప్రొఫైల్ని తయారు చేశాను. అమ్మాయిల్ని చంపడం మొదలుపెట్టాను. అమ్మాయిల మీద నేను కక్షను పెంచుకున్నాను. అందుకనే వాళ్ళని బయటికి ఒంటరిగా రప్పించి ఒక్కొక్కడిని వేటాడేశాను. ఈ అమ్మాయిని కలవడానికి వెళ్ళి చంపేశావా? అది మాత్రం కాకుండా ఈ వీళ్ళలాగే అందరికీ నువ్వు డ్రెస్ వేయమని చెప్పి ప్రతి ఒక్కళ్ళని రప్పించి చంపేశావు. ఇక నువ్వు ఎక్కడున్నా నీ జీవితాన్ని ఒంటరిగానే గడపాలి. సమాజంలో జీవించడానికి పనికిరాని వాడివి. 4 గోడల మధ్య ఇక నీ లోకం.